నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. సోరియాసిస్ అనే జబ్బు ఏంటి, దానివల్ల సంతానలేమి సమస్య కావచ్చు అనేది ఇవాళ టాపిక్. సోరియాసిస్ ఒక క్రానిక్ అంటే ఎప్పుడు ఉండే ప్రాబ్లం. ఇది ఇమ్యూన్ సిస్టమ్ వల్ల వచ్చే స్కిన్ కండిషన్. దీనిలో ఏంటంటే స్కిన్ సెల్స్ చాలా ర్యాపిడ్గా, చాలా తొందరగా గ్రో అవుతాయి. అందుకనే దీనివల్ల ఎర్రగా థిక్ స్కేలీ ప్యాచెస్, అంటే స్కిన్ కూడా చర్మం పొట్టు పొట్టుగా ఉంటుంది. సో ఇది బాడీలో ఎక్కడైనా రావచ్చు, కానీ కామన్గా ఏంటంటే మోచేతికి, మోకాలకి, స్కాల్ప్ అంటే జుట్టులో, తర్వాత లో బ్యాక్లో అంటే వీప్కి రావచ్చు. సోరియాసిస్ ఎందుకు వస్తుందో ఎంటైర్గా టోటల్గా తెలీదు. కాకపోతే కాంబినేషన్ అంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటారు, జీన్స్లోనే అది ఉందనుకోండి సోరియాసిస్ అయ్యే ప్రాబ్లం. సో అది అవ్వచ్చు, లేదా ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా కావచ్చు. మెయిన్గా సోరియాసిస్ ఎన్ని రకాలు ఉంటాయి అంటే ప్లాక్ సోరియాసిస్ అనేది మోస్ట్ కామన్. ఇందులో చర్మం మీద ఎర్ర ప్యాచెస్ వస్తాయి. దీని మీద ఈ ఎర్ర ప్యాచెస్ మీద డెడ్ సెల్స్ ఫామ్ అవుతాయి. ఇవి సిల్వర్ వైట్ కలర్లో ఉంటాయి అన్నమాట. బాగా ఒంటి నిండా రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ గుటాటే సోరియాసిస్ అంటారు. ఇందులో చిన్న ఎర్ర లీజన్స్ లాగా, అంటే పింపుల్స్ లాంటివి అనుకోండి, వస్తాయి అన్నమాట ఒంటి మీద చిన్నప్పుడు, లేదా యంగ్ అడల్ట్హుడ్ అంటే టీనేజర్ అయిన తర్వాత రావడం. నెక్స్ట్ ఇన్వర్స్ సోరియాసిస్. ఇందులో రెడ్ షైనీగా ఈ కురుపుల్లాగా రావడం, స్కిన్ ఫోల్డ్స్లో ఎక్కడైతే స్కిన్ ఫోల్డ్ అవుతుందో అక్కడ రావడం. పుస్చులార్ సోరియాసిస్ ఇంకొక రకం. ఇందులో తెల్లగా కురుపులు రావడం, దాని చుట్టూతా ఎర్ర స్కిన్ ఉండడం అనేది ఒక కామన్ ఫినామినా. ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ కూడా ఒక ప్రాబ్లం. ఇందులో వాపు ఉండడము, తర్వాత బాడీలో ఎక్కడైనా రావచ్చు ఈ ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్. సిమ్టమ్స్ ఏంటంటే చెప్పుకున్నట్టు ఎర్ర ప్యాచెస్ ఉండడము, దీని చుట్టూతా సిల్వర్ స్కేల్స్ ఉండడం, అంటే సిల్వర్ పొట్టులాగా రావడము, డ్రై క్రాక్డ్ స్కిన్ ఉండడము, ఈ క్రాక్ స్కిన్ నుంచి బ్లీడింగ్ కూడా కొన్నిసార్లు అవ్వచ్చు, ఇచ్చింగ్ చాలా దురద ఉండడము, బర్నింగ్ మంటగా ఉండడము, సోర్నెస్ నొప్పిగా ఉండడము, థిక్ నేల్స్ అనేవి బాగా థిక్ అయిపోవడము, స్టిఫ్ జాయింట్స్ అంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో అక్కడ ఈ నొప్పి ఉండడము, స్వెల్లింగ్ ఉండడము. సోరియాసిస్ వల్ల ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చా అంటే ఈ సోరియాసిస్ డైరెక్ట్గా అయితే ఇన్ఫర్టిలిటీకి కారణం కాదండి, అంటే సంతానలేమి సమస్యకి కారణం కాదు. కానీ కొన్ని అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ కావచ్చు. మొదటగా సైకలాజికల్ స్ట్రెస్ గురించి మాట్లాడదాం. క్రానిక్ స్ట్రెస్ ఉండడం అంటే పొద్దాక స్ట్రెస్ ఉంటుంది, సైకలాజికల్ బర్డన్ ఉంటుంది. సోరియాసిస్ ఉండడం వల్ల పీరియడ్స్ అనేవి రెగ్యులర్ కాకపోవడము, స్ట్రెస్ వల్ల అండం సరిగా విడుదల కాకపోవడము, స్ట్రెస్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ సోరియాసిస్ వల్ల ఇన్ఫ్లమేటరీ కండిషన్ అన్నాను కదా, అంటే వాపు ఉంటుంది. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే అండాశయాలు, పురుషుల్లో టెస్టిస్ అనేది, వాటి ఫంక్షన్స్ అనేవి కూడా దెబ్బతింటాయి. ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఏవైతే ఉంటాయో సోరియాసిస్వి, ఓవ్యులేషన్లో ఇంటర్ఫియర్ కావచ్చు, ఇంప్లాంటేషన్ అండం విడుదలవ్వడము, తర్వాత పిండం అతకడానికి కూడా ప్రాబ్లం ఉండొచ్చు ఈ సోరియాసిస్ వల్ల. ఆర్థరైటిస్ కూడా ఉంటుంది అనుకున్నాం కదా. సివియర్ జాయింట్ పెయిన్స్, ఫిజికల్ కండిషన్స్ వల్ల సెక్షువల్ యాక్టివిటీ కూడా తక్కువ ఉండడం వల్ల ఫర్టిలిటీ దెబ్బతినచ్చు. కొన్ని మెడికేషన్స్ ఉంటాయి సోరియాసిస్లో, మిథోట్రెక్సేట్ అని. ఇవన్నీ కూడా టెరటోజెనిక్ ఉంటాయి, అంటే పుట్టబోయే పిల్లలకి, పెరిగే శిశువుకి హానికారణమైనవి. సో ఇవి డిస్కంటిన్యూ చేయడం మంచిది ప్రెగ్నెన్సీ ట్రై చేసే ముందు. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకున్నప్పుడు ఇది డిస్కంటిన్యూ చేయాలా, డోసేజ్ ఏంటి అనేది కనుక్కొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే చాలా మంచిది. కొన్ని కోమార్బిడ్ కండిషన్స్ కూడా ఉంటాయి, అంటే మెటబాలిక్ సిండ్రోమ్, ఒబేసిటీ అని, అంటే బరువు ఎక్కువ ఉండడం, దీనివల్ల కూడా ఫర్టిలిటీ మీద ప్రభావం ఉండొచ్చు. ముందు ఈ కండిషన్స్ ని మేనేజ్ చేశాకనే ప్రెగ్నెన్సీ ట్రై చేస్తే మంచిది. పురుషుల్లో కూడా సైకలాజికల్ స్ట్రెస్, యాంగ్జైటీ ఉండడం వల్ల సెక్షువల్ హెల్త్ బాగుండకపోవడం అనేది జరుగుతుంది. డిప్రెషన్ ఉండడము, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉండడం వల్ల కూడా సెక్షువల్ యాక్టివిటీ తగ్గడం జరుగుతుంది. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అన్నాను కదా సోరియాసిస్లో, అలాంటిది స్పర్మ్ క్వాలిటీ మీద, రీప్రొడక్టివ్ ఫంక్షన్స్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇన్ఫ్లమేషన్, వాపు ఉండడం వల్ల సైటోకైన్స్ రిలీజ్ అయినప్పుడు స్పర్మాటోజెనెసిస్ అంటే స్పర్మ్ ప్రొడ్యూస్ అవడం మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ పురుషుల్లో కూడా ఉండొచ్చు. సో ఫిజికల్ డిస్కంఫర్ట్ ఉండడము, జాయింట్ పెయిన్స్ ఉండడము, సెక్షువల్ యాక్టివిటీ తక్కువ ఉండడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ఉండొచ్చు. సో ఈ మెడికేషన్స్ సిమిలర్ గా ఉంటాయి పురుషుల్లో, మహిళల్లో. ఈ మెడికేషన్స్ ఇవ్వడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు. సో డాక్టర్స్ ని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్. మెడికల్ మేనేజ్మెంట్ అంటే మీ స్కిన్ స్పెషలిస్ట్, మీ యూరాలజిస్ట్, మీ గైనకాలజిస్ట్ ఎవరైతే మీ ఆవిడకి ట్రీట్మెంట్ ఇస్తున్నారో వీళ్ళందరూ డిసైడ్ చేస్తారు మెడికేషన్ ఎలా అడ్జస్ట్ చేయాలి. రీప్రొడక్టివ్ హెల్త్ కూడా దెబ్బతినకూడదు,
లేదు సోరియాసిస్ కూడా ఫ్లేర్ అప్ అవ్వకూడదు కాబట్టి డ్రగ్ని ఎంత అడ్జస్ట్ చేయాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు, ఏ డోస్లో ఇవ్వాలో అనేది. స్ట్రెస్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. యోగా చేయాలి, మెడిటేషన్, కౌన్సిలింగ్, ఏది మీకు వర్కౌట్ అవుతుందో అది చేస్తే చాలా మంచిది. ఓవరాల్ హెల్త్ను, ఫర్టిలిటీ బాగుంటుంది. బ్యాలెన్స్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, హెల్దీ వెయిట్ మేనేజ్ చేస్తే ఒబేసిటీ అంటే బరువు ఎక్కువ ఉండడం అవ్వకపోవడము, డయాబెటీస్ ఉండకపోవడము, హైపర్ టెన్షన్ ఉండకపోవడం అనేది జరుగుతుంది. రెగ్యులర్ మానిటరింగ్, రెగ్యులర్ ఫాలోఅప్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ చేసుకుంటూ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే తప్పకుండా ప్రెగ్నెన్సీ పొందొచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.